హాయ్ అండి. మామూలు బ్లౌజు చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. ఆది బ్లౌజ్ ప్రకారం అండి, సేమ్ మొత్తం ఆది బ్లౌజే. టేప్ అనేది ఎక్కడ ఒక్క షోల్డర్ దగ్గర మాత్రం ఇది 32, ఇది కూడా నేను చేత్తో పెట్టేసుకుంటా, కాకపోతే మీకు తెలియటం కోసం టేప్తో పెడుతున్నా. 5.5 ఇంచులు పెడుతున్నా షోల్డరు. 32 సైజ్ బ్లౌజ్ ఇది. సేమ్ చంక డౌన్ దగ్గర కూడా అంతే పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్ లాగా డ్రా చేసేసుకొని చంక డౌన్ 1.5 ఇంచ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి. ఇక ఒకటిన్నర ఇక్కడ పెట్టింది నేను. ఈ రౌండ్గా గీసుకుని నెక్ కట్ చేసుకోవడానికి 2.5 ఇంచులు పెట్టాను. సేమ్ కింద కూడా అంతే 2.5 ఇంచులు పెట్టుకోండి. ఇది బాక్స్ లాగా గీసుకుని ఇక రౌండ్ పలక కావాలనుకుంటే పలక ఇలాగే, రౌండ్ కావాలనుకుంటే అలా కార్నర్లో చిన్నగా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చంక కొలుచుకోండి. అక్కడ గీసుకున్నారు కదా, ఆది బ్లౌజ్ పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందా, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కొలుచుకోండి. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్కువ వస్తే తక్కువ వస్తే అది అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు హ్యాండ్స్ 4 మడతల మీద వేసుకుని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందరు. కానీ చేతి పనికి 1 ఇంచ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు క్రాస్గా ఈ 2 మార్కింగ్స్ కలిసేలాగా డ్రా చేసేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కూడా అర్థమయ్యేలాగా చెప్తా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. వివరంగా ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమయ్యేలాగా చెప్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ క్రాస్. నేను కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు కట్ చేయట్లా, మీకు చూపించడం కోసం డ్రా చేశాను. అంత ఒక హాఫ్ ఇంచ్ అలా డౌన్ తీసుకుని కట్ చేసేసుకోండి. మీకు గుర్తుంటుంది అనుకుంటే ఇప్పుడే కట్ చేసుకోండి. నేనైతే ప్రతి బ్లౌజ్కి కుట్టుకునేటప్పుడే కట్ చేసుకుంటాను, అందుకే ఇప్పుడు కట్ చేయను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టుకుని మొత్తం చుట్టూరు గీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ కింద ఒక 2 ఇంచెస్ పైకి మడుపుకుని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇది అన్నది సాగదీయకండి, మామూలుగా ఎలా ఉందో అలాగే పెట్టండి. ఫ్రంట్ పార్ట్ కదా, క్రాస్ కటింగ్ లాగితే ఇక సాగిపోయిద్ది, కొలత తేడా వచ్చేసిద్ది. మామూలుగా పెట్టుకుని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్కోకుండా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చంక దగ్గర ఇలా కనుక కట్ చేసుకుని కుట్టుకున్నారనుకోండి, కొత్తగా నేర్చుకునేవారు అసలు ఎలాంటి మిస్టేక్ రాదు. పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం కుట్టుకునేటప్పుడే సెట్ అవుతుంది.
నెక్ కట్ చేసు మార్కింగ్ పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం నీట్గా చూసుకుని పెట్టుకోండి. కొంచెం సాగదీసి కిందకి అలా పెట్టినా మళ్ళీ నెక్ లూజ్ అయిపోతుంది. అది డాట్కి ఖర్చుకి కలిపి పెట్టేశాను అక్కడ. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ షేప్ పట్టి డాట్ కోసం ఆది బ్లౌజ్కి ఉంటుంది కదా, అది చూసుకుని అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్ చేసేసుకున్నాం. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, ఇంకా వివరంగా అర్థమయ్యేలాగా చెప్తా. మన ఛానల్లో బ్లౌజ్ అయితే మామూలు బ్లౌజ్ కటింగ్ ఒకటే వీడియో ఉంది. మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే ఒకవేళ ఇది అర్థం కాకపోతే అది వెళ్ళి చూడండి. అదైతే పిన్ టు పిన్ మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ కటింగ్ చూస్తే చాలు, ఇక పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకుంటారు. ఇలా కట్ చేసేసుకోండి. చంక దగ్గర 3/4 ఇంచు డౌన్ పెట్టుకుని, మీరు టేప్తో పెట్టుకునేలాకైతే 3/4 ఇంచు డౌన్ పెట్టుకుని అలా గీసుకుని చంక రౌండ్ దగ్గర కట్ చేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాం. షేప్ పట్టి కూడా మొత్తం ఆది బ్లౌజ్ ప్రకారమేనండి, టేప్ అన్నది ఎక్కడా వాడవసరం లేదు. వీళ్ళు రివర్స్ వేసుకుంటారు కాజా పట్టి, అంటే నా దగ్గర కుట్టించుకునే వాళ్ళే చేతి పని చేయించుకుంటానంటే ఇచ్చేస్తాను. వాళ్ళేమో కాజా పట్టికి ఉక్సులు పట్టికి కాజా వేసుకున్నారు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చులతో సహా అలా పెట్టుకోండి. ఇలా కట్ చేసుకుంటే కనుక షేప్ వేసుకోవడానికి కూడా మీకు చాలా ఈజీగా, అసలు అక్కడ షేప్ వేసేటప్పుడు కూడా టేప్ వాడుకోకుండా కుట్టుకోవచ్చు అనమాట మనం ఈ షేప్ పట్టీతో మార్కింగ్ పెట్టేసుకుని. షేప్ పట్టీలకి ఇలా లోపల క్లాత్ వేసుకుని కుట్టేసుకోండి. మందం రావడానికి. ఇప్పుడు చూడండి, షేప్ పట్టీ ప్రకారమే షేప్లు పెడుతున్నాను. టేప్ అన్నది అసలు వాడలేదు. చూసుకోండి ఈ గ్యాప్, ఇది డాట్ వేసుకోవడానికి ఆది బ్లౌజ్ని చూసుకోండి. అది ఇది ఒకేలాగా ఉంటే ఓకే, తక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ ఉంటే కనుక కొంచెం పెంచుకుంటే సరిపోయిద్దా అని అడగవచ్చు. సరిపోదు, కాకపోతే సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఖర్చులోకి అడ్జస్ట్ చేసుకోండి. అదిగోండి, టేప్తో కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది 2.5 వచ్చింది, అది 2.5, ఇది 3.5. షేపులు నేను ప్రతిదానికి ఏంటో అలవాటు అయిపోయిందండి, ఇలాగే కొలుచుకుంటాను. 2 సమానంగా వచ్చినాయా లేదని. వచ్చాక ఇక మామూలుగా వేసేసుకుంటా. మీరు కూడా ఒకసారి చూసుకోండి, అలా చూసుకున్న ఇబ్బంది ఉంటుంది. ఖర్చులో హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండకుండా ఉంటుంది. ఇక మిగతాయన్నీ డాట్స్ పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నట్టు కుట్టేసుకోండి. ఇలా
డాట్ వేసుకునేటప్పుడు కూడా సెంటర్ది మడత ఉంటుంది కదా, అది నుంచి చూసుకుని ఇలా షోల్డర్ ఫోల్డ్ చేస్తే సమానంగా వచ్చేలాగా ఉండాలి. షోల్డర్ దగ్గర అలా చూసుకుని వేసుకోండి. ఇక టేప్తో కొలత లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్యాప్ అన్నది. ఇది కూడా సేమ్ షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోండి. షేప్ పట్టి ఇలా పెట్టుకుని చూసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షేప్ పట్టి పెట్టుకుని ఇలా చూసుకున్నారనుకోండి ముందే. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని వేసుకోవాలి. ఇలా చూసుకుంటే మీకు సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులన్నవి రాకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. షేప్ చూసారా ఎలా నీట్గా వచ్చిందో. అలా చూసుకుని ఫస్టే చూసుకోండి. అలా చూసుకుని జాయింట్ చేసుకున్నారనుకోండి సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది.